భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ మహాకవి రచించిన కాదంబరి పూర్వ భాగం నిన్నటితో అయిపోయింది. ఆయన చనిపోయేటప్పటికి ఆ తర్వాత ఉత్తర భాగాన్ని ఆయన కుమారుడు భూషణ భట్టు రాశారు. ఉత్తర భాగం మొదటి భాగం 23/3/24. ఉత్తర భాగ దేహద్వయార్ధఘటనారచితం శరీరమేకం యయోరనుపలక్షిత సంధిభేదం వందే సుదుర్ఘట కథా పరిశేష సిద్ధై స్పృష్టే దురు గిరిసుతా పరమేశ్వరౌత వ్యాధూత కేసర పటా వికరాల వక్త హస్తాగ్ర విస్ఫురిత శంఖ గదాచిత్రం ఆవిష్కృతం సపదియేన నృసింహరూపం నారాయణం తమపి విశ్వసృజం నమామి. ఆర్యం యమచ్చతి గృహే గృహ ఏవ లోకః పుణ్యైకృతశ్చ యత ఏవ మయాత్మలాభః స్పృష్టైవయేన చ క ధిక వయైన చ క విధేయ మనస్య శక్యా వగీతరాం పితరం ఏవతా మానతోస్మి అని ప్రార్థన చేశారు. కవేః స్వాహంకార పరిహరం యా వేదితం పితరత ద్వచన శైవ సార్ధం విచ్ఛేదమాప విలోయస్తు కథా ప్రబంధః దుఃఖ సతాం పదసమాప్తి కృతం విలోక్య ప్రారబ్ధ ఏవ చ మయా న కచిత్వదర్పాత్ గజ్జయ కృతే పి గురుణా తతభాక్షరాణి యర్గతా నిపతుర్దేవ సమేనుభావః ఏకః ప్రవామృతరసాస్పద చంద్రపాదైః సంపర్క ఏవ హి మృగాంకమానేర్ద్రవాయ గంగాం ప్రవిశ్య భువి తన్మయతాముపేత్య స్ఫితాః సముద్ర మితరా లపియా యాంతి గద్యవద్యః అసింధుగామిని పితుర్వచన ప్రవాహే క్షిప్తా కథానుఘటనాయ మయాపి వాణి కాదంబరీ రసభరేణ సమస్త ఏవ మత్తోవ కించిదపి చేతయచేదసోయం భీతోస్మి యన్నరసవర్ణ విద్వర్ణితేన తచ్చేవమాత్మవచ సాప్యను నందధావః బీజానగర్భితపలాశ వికాసభాంచి వక్త్రైః భయాన్యూచితకర్మ బలాత్కృతాని ఉత్కృష్టభూమి వితతే నిగతాని పోషకం తాన్యేవ తస్య తనయేవ తు సంహృతాని అసి ఇదానీ అస్యాపకుమారస్య నదదాలితతరళాల జితావజ్జైవ దర్శనం మనోభవ వికార వేదనా విలక్షణం వైలక్ష్యమేవ పునరపి శిస్త అప్రతిప్రత్తి సాధ్వస జడాజడకైవ నోపసర్పది స్వయమూపసర్పణ లఘులాఘవ మేవ తత్ప్రతిపత్తి స్థైర్యం నావలంబతే బలాత్తదానయనాపరాధ భీతిరేవ న సమ్ముఖే భవతి అధా కథంచిదుర్గుసభి కథంచి గురుజనాశ్రయ పయవారాజ అకార్యానురోధేన వా విచాలోక సాహసం వర్ధిత మధుజన దర్శన సుఖేన వా సుహృన్ముఖ కమలావలోకనోత్కంఠయా వా పునరాగమన ఖేద పరిశీర్షయా వాణిజగృహావస్థా రుచ్యా వా జన్మభూమి స్నేహేన వా
अनिच्छया वा अस्यस्य जनस्योपरि पादपतने नापि नातु नेतुमेव पारितोय यदा मयि स्नेहात् कृतप्रयत्नया प्रियसख्या तथा सुधान् उत्तरमेव किञ्चाधुनाभ्यमधिक उपयातं दैवाहं कादम्बरीयानेन कुमारेण वद मधुमुखर मधुरकुल कोलाहलकुलित कोरकामिनी करुणपूजिते शनितविरहिजन मनोदुःखे विकच दलादरन्दविन्द वृन्द निष्यन्दन्दानन्दित मन्दगन्धवः सुगन्धा दश दिशा विकसित विविध कुसुमामोदमुख अलित मानिनी मानग्रहोन्मोचन दक्ष सुकुमायुधे कर्पूरक्षोदमिक्ष चन्दन पंक पिते पिने कुपिता कामिनी विनोद दक्ष गेय मुखम परिजने पुनरुक्त दर्शनाभ्युत्थान व्रीडित कंचुकीं ने प्रदोष समये सररस जरठ शरकांड विपांड बिल कुंड क्लोद्भृष्ट उद्घृष्ट ललरवाहु निगंध स्थलाव्य खंड मंडले मंडय निगदरंजय अधवर तवि स्फुर विशद कर निकर निर्भरावर्तित ज्योत्सना जलासारवर्षिणि चंद्रमसि गूढ़ निक्षेप्त दल निवह कुमुद काननो मोदवासित दिगज्जाला दिगंतायाः कुमित कुमुदिन्यास्तते चंद्रकर स्पर्श प्रवृत्त शिशिमणि निखरे निर्झर झांकारिणि क्रीडा पर्वत कवितंबे पर्वत क नितंबे हृद्व हुर्ज हरिचंदन सरसिका सरस कणिका जालां कच्छलेन तत्कर स्पर्श सुख संभवे संभव स्वेद जल निव विवाह वहा आदितत्कालकारिणि मुक्ताशिला संशय मने कुसुममुमो कुसुमं मां मोर सुरभित दल दिश तुषार कण निकर निगारिण्य पि बहिरे रेव देहदाह मात्रका सहारिणि सर्वरमणीयानां संदोह भूतेः मग अगगृहे कुसुम प्रवर्त प्रसर्प प्रस्तरावलंबिनी वीक्षितां ममवापि चा पुनर्तक्त दर्शन स्पृहे ते ये वै ते लोचने ययोरालोकन प्रथम नौवायतः तदेव चेदनमति प्रतिलिप्त शून्यं हताहृदयं येनान्तप्रविष्टोऽपि न पारितो धारयितुं तदेव तैचैत तच्छरीरं येन चिरं तत्समीपेऽप्युदा दासीनेन स्थितं स एव चायं पाडिर्यो ली गुरुजनापेक्षिणात्मान् परिग्राहितवानरपेक्षित परपीडन चन्द्रापीडोऽपि स एव योऽत्र वारद्वयमागच्छ गतः मय्येवोपक्षीणमार्गणतया या किञ्चित् वरोऽन्यत्र प्रञ्च करोऽपि स एव यस्त्वया वेदितो मे प्रतिज्ञातञ्च मया महाश्वेतयाः त्वयि दुःखितायां नाहमात्मानः
పాణింగ్రాహయిష్యామీతి తామహం పునరప్యవదం దేవీమైవం సంస్మర మనసి కరోః కుసుమతి విరియ మతిదారుణోయం పాపకారీం కరై అకరేతు కదాచిత్ అదృశ్యమానే ప్రియజనే హృదయానురాగా జీవితమప్యపహరయతి సాత్వబ్రవీత్ తదపి నాస్తేన వేదైనైవ నా విరహేణ వాయావనేన వా అనురాగేణ వామదేవ వా హృదయేన వా అన్యేన వా కేనాపి దత్తః సంకల్పమయః కుమారో జనసన్నిధావపి కేనచిదపి భావ్యమానః సిద్ధ ఇవ సర్వదా మే దదా అతిదర్శనం అపి చ సా దివనాయమకాండపరిత్యాగ నిష్ఠుర హృదయః అయమేవాస్మద్విరహ కాతరః నాయం వక్తంది దివం లక్ష్మీ సమారులోక పృథివ్యాః పతిర్న సరస్వతీమపేక్షతేన కీర్తిశబ్దవర్ధయే పశ్చామి చాహార్నిశమానిసిన ఉచ్ఛ్రితాభ్యాం తుత్తే అర్జుంతేశయ నాజాగరతి నిమీలలోచనాచల అచలంతి స్వప్నాయమానాశయేన శ్రీమండపే గృహకమలినీషు ఉద్యానేషు లీలాదీర్ఘికాసు క్రీడాపర్వతే చాల గిరినదికాసు చ యథాతవజ్ఞ జన విడంబనైవ నైక హేతుం విప్రలంబం కుప్రలంబం సుమారంతే దదా కథితమేవ మయా తదర మనయా తదానయనయదయా ఇచ్చభిదదాన అతర్కితాగతముచ్చేవ నిమీలితా క్షీపక్ష్మాగ్ర సంపండిత తనయ సజలవర్షిణి విలోయమానేవోత్పీడ్యమానేవ చాంతర్జాతమన్యువేగేన తథైవ వేదికా వితాననాభిధామాం సుఖావలంబిన్యాం బాహురతికాయామచ్చలిల శ్రోతసి ప్రసూతాయాం మృణాళికాయాం ఇవ జలాగతి శ్యామారుణ తామరసమివానన వాంగ్నివేశ్య తూష్ణీం ఉత్తీర్ణేవ తస్థౌ. నాన్ స్టాప్గా 4 పేజీలు కొట్టేశాడు గురుడు. దీనికి విద్వాన్ విశ్వం గారి తెలుగు అనువాదం ఎలా ఉందో చెప్తున్నాం. చిత్రలేఖ తన తండ్రి గారిని, గురువులను, పూర్వ కవులను సంస్మరించాడు. కాదంబరి రచించినటువంటి భట్టబాణ కవి యొక్క కుమారుడు భూషణ భట్. మొదటి పూర్వభాగమంతా బాణభట్టు రాశాడు. ఉత్తర భాగం ఆయన కుమారుడైన భూషణ భట్టు రాశాడు. పత్రలేఖ చంద్రాపీడుడితో కాదంబరి వృత్తాంతం ఇంకా ఇలా చెబుతారు. సందేశం పంపమని నేను అనగానే ప్రేమరసపూరితమైన చూపడతో నన్ను తాగేస్తున్నట్లుగా చూసింది. సిగ్గు అడ్డగిస్తున్న మన్మథ బాణాలతో తుట్లు పడిపోయిన ఆ సిగ్గు తెరలలో
దూరి వస్తున్న అనురాగ విలాసాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. పెయ్యచవచన శ్రవణంతో చెమటతో తడిసిపోయిన వలువ గగుర్పాటుతో ఎత్తి పట్టుకుంది. తన చెవిలో వ్రేలుతున్న మాణిక్య మకరం మనకు తగులుకొని మన్మధుడు వేసిన మరణ పాశంలా ఉన్నటువంటి హారాన్ని తొలగించుకుంది. ఎంత సంతోషంతో ఉబ్బిపోయిన ఆడపిల్లలకు సహజమైన సిగ్గుతో కాదంబరి ఇలా చెప్పిందండి. నీ ప్రేమ గొప్పది దొడ్డది అని ఎరుగు. దాసాని పువ్వులా కోమలమైన నారీ హృదయానికంతటి ప్రాగల్భ్యం ఆడవాళ్ళకి అంతటి గొప్పదనం ఎక్కడి, అందులోనూ కన్యకలకు ఎక్కడి. స్వయంగా సందేశాలు పంపి స్వయంగా అభిసరించి స్వయంగా సాహసం చేయగల స్త్రీలు వేరు. నేను బాలను భయపడుతున్నా, నేనేమని సందేశం పంపగలను? నువ్వు నాకెంతో ఇష్టడవంటే అది బట్టి పునరుక్తి. నీకు నేను ఇష్టమా అనడం తెలివి తక్కువ మాట. నీ మీద నేనెంతో మరుడు కొన్నాననడం భోగందా అని మాట. నీ మీద నిన్ను విడిచి నేను జీవించలేను అనడం ప్రత్యక్ష విరుద్ధం. కాముడు నన్ను పీడిస్తున్నాడంటే ఆత్మదోష ప్రకటన. అలాగే మన్మధుడు నన్ను నీకు దానం చేశాడంటే అదేదో దగ్గరకు చేరేందుకు పన్నిన ఉపాయంలాగా అనిపిస్తుంది. నేను బలవంతంగా నిన్ను నా వైపు లాక్కున్నాననడం రంకుటాలి మాటలాగా, వేశ్య మాటలాగా. నీవు తప్పక రావాల్సింది అనడం నా ఐశ్వర్య గర్వం అవుతుంది. నేను స్వయంగా వస్తున్నాను అనడం వట్టి స్త్రీ చాపల్యం అవుతుంది. నువ్వు కాక నా మదిలో ఎందుకా ఎక్కడా నిలవటం లేకపోవటం తేలికతనం. నీవు నిరాకరిస్తావని ఏమీ చెప్పలేదనడం అంటే అది నిరాకరించటమే అని బోధపడటం కూడా అవుతుంది. నువ్వు కోరకపోతే నా జీవితం దుఃఖంతో దుర్భరమైపోతుందనడం ప్రేమాతిశయం అవుతుంది. నా చావు విన్నప్పుడు నా ప్రేమను తెలుసుకుంటావని అనడం అసంభావంగా కనిపిస్తుంది. కాబట్టి నేనేమని సందేశం ఇవ్వగలను, పంపగలను నీతో అన్నది కాదంబరి. అప్పుడు పత్రలేఖ అంటోంది చంద్రాపీడు. ఏవా కాదంబరి ఇంకా ఇలా చెప్పి, ఇంతకు నీవిప్పుడాయన కనివచ్చి నీవు ఇప్పుడు ఆయన్ని తీసుకు వచ్చినా ఈ సిగ్గు చూడనివ్వు. మనోవేదన వల్ల కలిగిన వైముఖ్యం నన్నాయన ముందు నిల్చుండ నీవు. స్వయంగా రప్పించుకున్న తేలికతనం ఆయన ఎదుట స్థైర్యం నిలపనీవు. బలవంతంగా రప్పించిన తప్పిదనంతో కలిగిన భయం ఆయన ఎదుట నిలవనీవు. అక్కడ ఆయన పెద్దలేమనుకుంటారనను, రాజకార్యాల ఒత్తిడి వల్లను, ఎంతకాలానికో బంధువులను చూసిన ఉత్సుకత వల్లను, మంత్రుల దర్శనం వల్లను తిరిగి ఇంత దూరం వచ్చే శ్రమకు ఓర్చుకోలేకను, స్వగృహం వాసం మీద రుచి వల్లను, జన్మభూమిపై ఉన్న మమత వల్లను, నాపై అయిష్టం వల్లను నీవెంత కాళ్ళ మీద పడి బతిమాలినా ప్రాధేయపడినా ఇటు రాకపోవచ్చు. అయినా మార్పేమీ ఉండదు. ఎందుకంటావా? ఆ సాయంకాలం చంద్రాపీడుడు చూసిన కాదంబరినే నేను కాలివాడు. నేను ఆయన చూసిన కండే అప్పుడు మోహభ్రాంతమైన మనసే అందులో ప్రవేశించిన రాకుమారుని పట్టుకోలేక పోయిన పాడు మనసు ఏమీ చేయలేక ఆయన ముందు మెన్నగా పడిపోయి ఉన్న శరీరమే లేనిపోని పెద్దల భయంతో ఆయన్ను పట్టుకొనలేని చెయ్యి ఇది. ఆయన 2 వారాలుండిపోయిన చంద్రాపీడుడే. వీటన్నిటిలోనూ మార్పేమీ ఉండదు. అయితే ఒక్కటున్నది,
నేను మహాశ్వేతకేమో తాను విరహితంగా ఉన్నంత దాకా నేను పెళ్ళాడను అనే మాట చెప్పింది ఆ అమ్మాయి. అలా అనుకోవద్దని, తప్పని, ఎప్పుడో ఎక్కడో ఎవరి మీదనూ కలిగిన మాలివిని ఉపయోగించి మన్మధుడు ప్రాణం విలవిలలాడించగలడని నేను కాదంబరితో అన్నా. అప్పుడు ఆమె, ఇది నా విషయంలో సరిపోదు. మన్మధుడి వల్లనైతే ఏం, దేవుడి వల్లనైతే ఏం, విరహం వల్ల అయితే ఏం, యౌవనం వల్లను, అనురాగం వల్లను, ప్రేమోన్మాదం వల్లను అయితే ఏం, హృదయం వల్ల అయితే ఏం, ఎందువల్లనైనా ఆ ఎదుట ఎవ్వరికీ కనిపించకుండా సంకల్పమాత్రుడై ఉన్న చంద్రాపీడ కుమారుడు ఎప్పుడూ నాకు దర్శనం ఇస్తూనే ఉన్నాడు. ఈ సంకల్పమయ రాకుమారుడు ఆయనలాగా నట్టేట ముంచి వెళ్ళడు. అతడు నన్ను విడిచి ఉండలేడు. అతడు పొద్దస్తమానం కలిమిలో మునిగి తేలేవాడు కాదు ఐశ్వర్యం. అతడేమీ పొడమిర్రేడు కాడు. రాజ్యాన్ని పాలించట్ల వాళ్ళ బాబున్నాడు. అతనికి చదువు, కీర్తి అవసరమూ లేదు. సర్వకాల సర్వావస్థలలో లేచినా, కూర్చున్నా, పడుకున్నా, మేల్కొన్నా, నిద్రించినా, కలలు కంటున్నా, ఏం చేస్తున్నా సరే ఆ శ్రీమంటపంలోని శయనం మీద, గృహోద్యానంలో, క్రీడా సరోవరంలో, క్రీడాశైలంలో, పిల్లసల ఏళ్లలో ఎక్కడ పడితే అక్కడ నాకు దర్శనమిస్తున్నాడు సంకల్పమయుడైన చంద్రాపు. కాబట్టి నువ్వు తిరిగి అసలు చంద్రాపీను తీసుకురావాల్సిన అవసరం లేదే అని కాదంబరి నాతో. ఆ మాట విని అకస్మాత్తుగా మూర్ఛపడిపోయినట్లుగా కళ్ళు మూసుకుంది. కన్నీరు రెప్పల చివర పొంగి కాలువలు కట్టాయి. ఆమె ఇందులోనూ లీనమైనట్లుగా, నులిమి వేయబడినట్లుగా, మనసులో రేగిన ఆవేశంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అరుగు మేరుకట్టు జడుమ పెరలాడుతున్న మూలాంశుకాన్ని ఆపుగా చేసుకొని తన చేతిపై నీరు కారుతున్న తామర తూడిపై అలల తాకి వస్త్రం అదరువు చేసుకున్న పద్మంలాగా తన ముఖాన్ని వాల్చుకొని ఏదో చెక్కిన బొమ్మలాగా ఊరుకొని, అప్పుడు నేను అహస్తుత శ్రుత్వా సమచితయం సత్యమే నగరీయః ఖలు జీవితాలంప నిదం వియోగినీనాం యదుతం కంపమనుః ప్రియోనితరాది కులాంగనానాం విశేషతః కుమారికాణాం తథాహ్యనేవ సార్ధ నుకృత దూతి కాపానపతన దైన్యాని ప్రతిక్షణం సమాగమశతాని అకాల రమణీయాని స్వేచ్ఛాభిసరణ సౌఖ్యాని అదూషిత కన్యాభావాని స్వరతాని అకృత సన్యస్తలాభ దుఃఖాని అలిజనాని అజనిత ప్రణదర్శనీ వ్రీడాని నఖదంతపదాని అనాకులిత కేశపాశాః శకచక్రగ్రహ మహోత్సవాః శబ్దవిహీనాని చుంబరాని అనుత్పాదిత గురుజన విభావిత లక్షణై వైలక్షణ్య అధర విఖండర విరజతాని నైవ మంధరకార రాశి అంతరరయతాది జలధరా భాపాత స్థగతే నిహీకార